లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన పాడ్కాస్ట్. ఎందుకంటే ఒక మాట ద్వారా మనిషి ఎంత మారుతాడో తెలుసు. మోటివేట్ అవుతాడు, ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటాడు, చనిపోవాలనుకున్న వ్యక్తి కూడా ఆగిపోతాడు. సో ఇలా ఈ పాడ్కాస్ట్లో బోల్డ్ అనే అంశాలు, స్నేహం గురించి, రిలేషన్షిప్స్ గురించి, మనం నోరు జారితే ఎలా ఉంటుంది అనే దాని గురించి, మన మనసులో కానీ మన మనిషిలో కానీ ఇద్దరు ఉంటారు, నోరు జారకుండా ఎదుటివాడిని అర్థం చేసుకోవడం ఎలాగా, వస్తువుల్ని ప్రేమించడం ఎలాగా, మనిషికి విలువ ఇవ్వడం ఎలాగా, ఇలా బోల్డ్ అన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. ఈ పాడ్కాస్ట్ చూసి ఒక్కరైనా మారితే దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ పాడ్కాస్ట్. అండ్ ఇలాంటి మాటలు చెప్పి చాలామంది మనసుల్ని తేలిక చేస్తున్న మన రైటర్ రాఘవ్ ప్రతాప్ గారు మనతో పట్టినారు. ఆయన అడిగి క్వశ్చన్స్ సంధించేద్దాం. సో నమస్కారం ప్రతాప్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మా. ఓకే, సో ఏ టాపిక్స్ అనుకుందాం అనుకుంటే లైక్ గో విత్ ద ఫ్లో అనుకున్నాం కాబట్టి, సో ఫస్ట్ నా మైండ్లో ఉన్న టాపిక్ గురించే మాట్లాడతాను. సో అమ్మా నాన్నల్ని మనం చూస్ చేసుకోలేము, తోడబుట్టిన వాళ్ళని మనం చూస్ చేసుకోలేము, బంధువుల్ని మనం చూస్ చేసుకోలేము, బట్ ఫ్రెండ్స్ని మాత్రం మనం చూస్ చేసుకుంటాము. చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మా నాన్న కంటే, తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువైపోతారు. ఎందుకంటే వీళ్ళతో చెప్పుకోలేని విషయాలన్నీ మనం ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం. సో ఫ్రెండ్షిప్ వాల్యూ ఎలా ఇవ్వాలి అన్న, ఈ మధ్య ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. సో ఏం చెప్తాను మొత్తం అంటే నేను ఒకటే చెప్తామా, లైఫ్లో ఫ్రెండ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఒకనొక సిచ్యువేషన్లో ఇంట్లో అమ్మ నాన్న తిట్టినా వచ్చి చెప్పుకునేది వాడికే, ప్రేమించిన అమ్మాయి అలిగినా మోసం చేసినా వచ్చి చెప్పుకునేది వాడికే, జాబ్లో ఏదైనా ఏది జరిగినా వచ్చి చెప్పుకునేది వాడికే, కుటుంబంలో ఏమైనా అవమానాలు జరిగినా లేకపోతే ఎక్కడ ఏది జరిగినా వచ్చి చెప్పుకునేది వాడికే. వాళ్ళే కొట్టారనుకోండి, అది చాలా కోలుకోని దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, నేను ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ని నేను ఎందుకు అంత పుష్ చేస్తాను రైటింగ్స్లో అంటే, అసలు వాడికి మనకి ఎలాంటి రక్త సంబంధం ఉండదు, వాడికి మనకి బర్త్ నుంచి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ ఉండవు. మనం ఒక పర్సన్ని చూస్ చేసుకుంటాం, ఆ పర్సన్ నుంచి ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే లైక్ ఈ పర్సన్ నాకు అన్నీ, వీడే నాకు అన్నీ, వీడిని మనం ఫ్రెండ్గా కాదు, ఇది నాకు అక్క, ఇది వీడు నాకు తమ్ముడు అనే పరిచయం చేసుకుంటాం మనం 10 మందికి. కానీ ఒకనొక సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అదంతా అబద్ధం అని తెలిసినప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు అన్నీ చెప్పుకునేది వీడికే, వీడే ఇలా చేస్తే ఎవరు చెప్పుకోవాలి అనే స్థాయికి పడిపోతాడు అనమాట. అందుకే చూసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని మాట్లాడే నేను కూడా తప్పు చేస్తానేమో చూసింగ్లో, ఈ ప్రశ్న వేసిన మీరు కూడా తప్పు చేస్తారేమో చూసింగ్ అనేది. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, మనం ఏదైనా మిస్టేక్ చేస్తే, లైఫ్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అది మళ్ళీ నేర్చుకోవడానికి దేవుడు మళ్ళీ ఇంకొకరిని పంపిస్తారని విన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, స్కూల్లో మనము పలానా సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే మళ్ళీ అదే క్లాస్లో కూర్చోవాలి, అదే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అదే సార్ వచ్చి నేర్పిస్తాడు. అలాగే మనం లైఫ్ అనే స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఇంకొక పర్సన్ వస్తాడు సేమ్ సబ్జెక్ట్తో, మళ్ళీ అదే తప్పు నేర్పిస్తే మళ్ళీ కొడతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నేర్పిస్తాడు, మళ్ళీ కొడతాడు. సో చాలామంది మిస్టేక్ చేసేది అదే, లైక్ ఏంటి మళ్ళీ నాకే జరుగుతుంది ఏంటి, ఏంట్రా బాబు మళ్ళీ మంచి వాళ్ళకి కష్టాలు పక్కకు పెడితే మళ్ళీ నాకే జరుగుతుంది ఏంటి, నేను ఏం చేస్తాను, మళ్ళీ నేర్పిస్తున్నాడు ఆయన, నువ్వు నేర్చుకోవట్లేదు. సో లైఫ్లో చూసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దొంగ కత్తి పట్టుకుంటాడు, మనిషి మామూలు సామాన్య మనిషి కూడా నేను కత్తి పట్టుకుంటాడు. దొంగ వాడే పద్ధతి వేరు, మనిషి వాడే పద్ధతి వేరు. క్షణికావేశం చాలు మనిషిని దొంగగా మార్చడానికి. డెఫినెట్లీ ఈ మధ్యకాలంలో క్షణికావేశంతో ఒక మనిషిని ఇంకొక మనిషి చంపుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఎంత అంటే కన్న తల్లి కన్న బిడ్డని చంపుకునే స్థాయికి ఈరోజు సొసైటీ అనేది దిగజారిపోయింది. దీనికి రీజన్స్ ఏంటి? మన మైండ్లో ఏదైనా కైండ్ ఆఫ్ చేంజెస్ జరుగుతున్నాయి, సైకలాజికల్గా సైకోపాథిక్ పర్సంటేజ్ ఎక్కువైపోతుందా హ్యుమానిటీలో? నేను ఇప్పుడు ఒకటి చెప్తా. ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే వీడియో మామూలుగా ఏదైనా చూస్తుంటామో, నైట్ పడుకుంటప్పుడు ఏదైనా చూస్తుంటామో, అది లైఫ్లో చాలా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను నైట్ పడుకునేటప్పుడు ఏదైనా హర్రర్ మూవీ చూసాను అనుకోండి, నడుస్తూ వెళ్తుంటే నాకు ఏదైనా నీడ కనిపించి నాకు భయమే అవుతుంది.
సైకలాజికల్గా మనకి ముద్ర పడిపోతుంది ఏదో ఉంది నా వెనక అని. ఎక్కడో వీడియోలో ఏదో పాము చంపుతున్నట్టు, ఏదో పాములు వెళ్తున్నట్టు చూసినప్పుడు నాకు తాడు కూడా పాములాగే అనిపించింది. మనం చూసే ఏవైతే ఉందో మన మైండ్లోకి ఏవైతే పంపిస్తున్నామో లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నేను పాజిటివ్గా పంపిస్తాను. నాకు ఇప్పుడు ఒకడు వెన్నుపోటు పొడిచాడు, ఓకే నేను ఏదో లెసన్ నేర్చుకోలేదు, సరే వదిలే, పట్టించుకోవద్దు అని చెప్పేస్తా. కానీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, అరే వాడు నన్ను ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు అంటే, ఊరు కుక్క కరుస్తుంది, వదిలే. పరిగెత్తుకుంటూ ఊరు కుక్క తొడపట్టుకొని నువ్వు కూడా కరిచావనుకో మళ్ళీ నీకేగా. ఊరు కుక్కకి నీకు తేడా తెలీదు. కుక్క బుద్ధి కుక్కది, నీ బుద్ధి ఏంటి? నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని పలానా కుక్క కరిచింది అయ్యా నాకు అని చెప్పాలి. మనిషి బుద్ధి మనిషిది, కుక్క బుద్ధి కుక్కది. సో నేను ఇప్పుడు అదే చెప్తా, కుక్క కరిస్తే పరిగెట్ట కుక్క వెంట హాస్పిటల్కి వెళ్ళు, దానికి సంబంధించిన చికిత్స చేసుకో. సో ఈ సిచ్యువేషన్లో ఒకరు బ్యాడ్ ఒకరు రాంగ్. ఒకవేళ ఫ్రెండ్షిప్లో ఇద్దరు గుడ్డే ఉన్నారు, బట్ ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవ అయిందంటే కూర్చొని మాట్లాడుకుంటే క్లారిటీ వచ్చేదానికి నా దగ్గర ఎప్పుడు బాధలే వెళ్ళి చెప్పుకుంటారు. వేరే వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర బాధలు ఎప్పుడు చెప్పుకోరు. నా దగ్గరకు వచ్చినప్పుడే బాధ చెప్పుకుంటుంది అన్న ఒక థాట్ వచ్చినప్పుడు, ఎస్ తన దగ్గర ఎందుకు చెప్పుకున్నా వేరే వాళ్ళు చెప్పుకునేంత స్కోప్ నేను వాళ్ళకి ఇవ్వాల. బాధ అయినా కష్టమైనా నీతోనే చెప్పుకుంటా, సంతోషం 10 మందితో షేర్ చేసుకుంటానేమో. దాన్ని కూడా రాంగ్గా అనుకుంటే వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి? నేను ఒకటి చెప్తా, అమ్మ దగ్గర ఏడవగలం, ఎస్పెషల్లీ ఆడపిల్లలు అమ్మ దగ్గర నాన్న దగ్గర మాత్రమే ఏడవగలరు. కొంతమంది నాన్న దగ్గర ఏడవలేరు, అమ్మ దగ్గర మాత్రమే ఏడవగలరు. అది దాటితే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఒక అమ్మాయి తన స్నేహితుడో వాళ్ళతో మాత్రమే ఏడవగలరు, వాళ్ళతో మాత్రమే చెప్పుకోగలరు. బట్ అది వాళ్ళు తీసుకునే విధానం కావచ్చు, మనం తీసుకునే ఇప్పుడు నేనేం చేస్తా, మీతో నవ్వుకుంటూ ఉంటా 24 గంటలు. రూమ్కి వెళ్ళాక నా ఫ్రెండ్ గారితో ఏంట్రా అలా ఉన్నావు అంటే, లేదురా నా వల్ల అవ్వట్లే, నేను ఇది బేర్ చేయలేకపోతున్నా వెయిట్ అని చెప్పాను అనుకోండి, వాడండి వీడేంది వాళ్ళతో అందరితో నవ్వుకుంటున్నాడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు అనే మాట అన్నాడు అనుకో, నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. అంటే నువ్వు అప్పుడు ఏం ఆలోచించాలి? నిజమైన స్నేహితురాలైతే నువ్వు ఏం ఆలోచించాలి? ఇంతసేపు వీడు నటించాడా, నా దగ్గర వచ్చి ఏడుస్తున్నాడు, ఇంత దాచుకున్నాడు ఏంటి, అలా ఆలోచించాలి. అది నిజమైన స్నేహం, అది వాడు నిజమైన స్నేహితుడు. అంటే నేనేంటంటే అమ్మా, మనం వాడి ముందు ఏ సీక్రెట్స్ ఉంచాం, వాడి ముందు అసలు ఏది దాచం, వాడు కూడా అలాగే ఉంటాడని అనుకుంటాం మనం, కానీ కాదు, తప్పు. అంటే నేను ఎప్పుడు నాన్న చెప్తుంటా, నాన్న చాలా దాస్తాడు అని. మన వెనుకున్న మిత్రుడు చాలా దాస్తాడు, మన వెనుకున్న మిత్రురాలు చాలా దాస్తుంది. తనకి మన మీద ఉన్న ఒపీనియన్ దాస్తుంది, తనకి మన మీద ఉన్న కోపం దాస్తుంది, తనకి మన మీద ఉన్న ఒపీనియన్ దాస్తుంది. దాచితే ఓకే, కానీ అది ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయట పెడతాం. అదే డైరెక్ట్ గా ఫ్రెండ్ దగ్గర నీకు నచ్చకపోతే వాళ్ళకే అంత చనువు ఉంటది కదా ఫ్రెండ్షిప్ మధ్య. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, ఇది కలియుగం, ఇక్కడ మరో కృష్ణుడు మనకి దొరకడు. అర్జునుడికి మిత్రుడైన కృష్ణుడు దొరికినట్టు మనకు దొరకడు. మనమే కృష్ణుడిలాగా మారిపోయి ఉపదేశాలు మనకి ఇచ్చుకోవాలి. మనకి మన మనసే కృష్ణుడు. మన మనసులో వద్దు ఇది చేయకు, వద్దు ఇది చేసే, ఎవడన్నా ఇన్సల్ట్ చేశాడా, వద్దు ఎందుకు అనవసరంగా పట్టించుకోక పద. అంటే నేనేం చెప్తా అంటే, కలియుగ ధర్మం ఇదే, కలియుగమే ఇది, ఇలాగే ఉంటుంది ఇక్కడ. కృష్ణుడు లాంటి మిత్రుడు దొరకడు ఇక్కడ. నీ గురించి చెప్పేవాడు ఎవడు దొరకడు ఇక్కడ. అంటే మొన్న లాస్ట్ టైం నేను కృష్ణుడు ఏంటి, ఒక యుగం కోసం ఇది వచ్చే యుగానికి తోడ్పడుతుంది, వచ్చే యుగానికి అవసరమవుతుంది అని 18 అధ్యాయాల భగవద్గీత బోధించాడు. కానీ పాపం ఆయనకు తెలియదు, ఆ 18 అధ్యాయాలు భగవద్గీతలో 18 అక్షరాలు కూడా పక్కనున్న మిత్రుడికి చెప్పాడు. అంటే మరో కృష్ణుడు పుట్టాలి మన స్నేహితుడుగా. సో ఫ్రెండ్షిప్స్ కూడా చాలా స్వార్థపూరితంగా అయిపోయాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయడం కూడా ఎదుటివాడి వల్ల నాకు ఉపయోగం ఉంటేనే చేస్తారు అన్న ధోరణికి వెళ్ళిపోయారు. ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో చెప్పుకో అంటే ఫాలోవర్స్ ని బట్టి ఫ్రెండ్షిప్ చేసేది, ఫాలోవర్స్ ని బట్టి వాళ్ళ స్టోరీ ట్యాగ్ చేయడం, ఇవి నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను అందుకే చెప్తున్నా, ఒకప్పుడు తక్కువ ఉన్నప్పుడు స్టోరీ పెట్టడానికి కూడా ఆలోచించే వ్యక్తులు ఇప్పుడు ఫాలోవర్స్ పెరగగానే ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫాలోవర్స్, ఇన్స్టా అనే ఒక యాప్కి నువ్వు ఇచ్చే విలువ నీ ఓన్ ఫ్రెండ్కి నువ్వు ఇవ్వట్లేదు అనే టైంలో అప్పుడు తెలిసిపోతుంది.